చిలుకలూరుపేట మండలం పసమరులో పై అధికారుల ఆదేశాలతో హౌస్ సైట్స్ వెరిఫికేషన్కి వెళ్లిన సర్వేయర్ విద్యాసాగర్రావు విఆర్ఓ మా సైట్స్ ఎందుకు ఫొటోస్ తీస్తున్నారని అడ్డుకున్న చల్లా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు అధికారుల ఆదేశాలతో వచ్చామని నేను సర్వేయర్నని చెప్పినా వినకుండా దాడి చేశారని పై అధికారులు సంఘటన స్థలానికి వచ్చిన వారిపై కూడా దుర్భాషలాడారని చల్లా శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులపై చిలుకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. సర్వేయర్పై దాడిని సర్వేయర్ల సంఘం తీవ్రంగా ఖండించింది. ఏపీఎస్సి పల్నాడు సర్వే అసోసియేషన్ ప్రెసిడెంట్గా మేము మాట్లాడుతున్నానండి. ఒక గ్రామ సర్వేయర్ మీద ఈ విధంగా దాడి చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. సర్వేయర్లకు అనేది రక్షణ లేకుండా పోతుంది. దయచేసి అందరూ ప్రతి ఒక్క సర్వేయర్ని వాళ్ళ బిడ్డలుగా భావించి పిల్లలుగా స్వీకరించి వాళ్ళ మీద దాడులు చేయకుండా ఖండిస్తారని మీడియా పూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలు. నా పేరు విద్యాసాగర్. నేను చిలుకలూరుపేట మండలం పసమర్రు గ్రామ సర్వేయర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. నిన్న అంటే తేదీ 6వ తారీఖు సాయంత్రం సుమారు 4:15 ఆ టైంలో ఈ చిలుకలూరుపేట గారి తహసీల్దార్ గారి వర్క్ మెమో ప్రకారంగా సర్వే నెంబర్ 803, 807లో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు సంబంధించి వెరిఫికేషన్ కొరకు హాజరయ్యాం. అక్కడ ఇల్లు అప్పుడు ఇచ్చిన వాళ్ళే ఉన్నారా లేదా, ఇల్లు నిర్మించారా, ఖాళీగా ఉందని తెలుసుకోవడం కోసం పై అధికారులు ఆ ప్లేస్ యొక్క ఫోటోలు అడిగి ఉండగా విఆర్ఓ గారు ఫోటో తీశారు. ఇంతలో చల్లా శ్రీనివాసరావు అనే అతను ఇంట్లో నుండి బయటకు వచ్చి మా ఇల్లు ఎందుకు ఫోటో తీస్తున్నావు, మీరెవరు అని అడగగా మేము పలానా అని చెప్పాము. అయితే ఏంటి మా ఇల్లు ఎందుకు తీసావు, అన్నీ తీయొచ్చుగా అంటే మేము అదే పనిలో ఉన్నామండి, అంతలోకే మీరు వచ్చి గొడవ పడుతున్నారు అని చెప్పాము. చెప్పగా ఇంతలో వాళ్ళ కుమారులు మరియు కొంతమంది పక్కన వాళ్ళు వచ్చి మా మీద ఎగబడగా అతను చల్లా శ్రీనివాసరావు అనే అతను విఆర్ఓ గారి మీద మా మీద పైకి వచ్చి మాట్లాడుతుండగా ఎడంగా ఉండి మాట్లాడండి, పైకి ఎందుకు వస్తున్నారు, నిదానంగా అడిగి తెలుసుకోండి అని చెబుతూ ఉండగా వెనక నుంచి అతని కుమారుడు అనుకుంటా అతను వచ్చి నా చెంప మీద కొట్టి నా చొక్కా దించి అసలు ఎందుకు వచ్చారు, ఎవరు రమ్మన్నారు అని అట్లా తిడుతూ చేశారు. అక్కడ నుంచి వెళ్ళి తహసీల్దార్ గారికి కంప్లైంట్ చేయడానికి వెళ్ళబోతుండగా కూడా ఆపి ఎట్లా వెళ్తారో చూస్తాం, అసలు ఎట్లా కదులుతారో చూస్తాం అని ఆపారు. అక్కడే ఉండి డిప్యూటీ తహసీల్దార్ గారికి, ఆర్ఐ గారికి ఫోన్ చేసి ఘటన స్థలానికి పిలిపించగా వాళ్ళు వచ్చినప్పటికీ వారి మీద కూడా దురుసుగా ప్రవర్తించారు. తదుపరి ఈ విషయమై చిలుకలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కంప్లైంట్ నమోదు చేశాం. మీ అందరికీ తెలుసు, సర్వే ఉద్యోగులు అంటే ఒక ఒత్తిడితోటి పనిచేసేటువంటి శాఖ మాది. మా శాఖకు సంబంధించి కోర్టులో తీర్పు అనేటువంటిది 2 వ్యక్తులకి ఎలా అయితే ఇస్తారో అలాగే మా భూ సమస్యలు అనేటువంటిది కూడా 2 వ్యక్తులకు సంబంధించినటువంటిది. ఒక వ్యక్తికి మాత్రమే అది న్యాయపూర్తంగా ఉన్నట్టుగా, ఒక వ్యక్తికి అన్యాయం జరిగినట్టుగా అనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి దీనికి అనుగుణంగా ప్రజలు ఆ యొక్క కొలతలు సర్వే సమయంలో కూడా మా మీద సర్వే చేసేటప్పుడు వాళ్ళకి అనుకూలంగా సర్వే నిర్వహించలేదనేటువంటిది కూడా రకరకాల సమస్యలతోటి గతంలో కూడా చాలా భౌతిక దాడులు అనేటువంటివి సర్వే ఉద్యోగుల మీద వస్తూ ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం కూడా అంతగా చొరవ చూపలేదు అనేటువంటిది కూడా మా భావన. నిన్న మన ఈ చిలుకలూరుపేట మండలంలో మా గ్రామ సర్వేయరు ఒక ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఒక భూమిని తనిఖీ చేయమని మాకు ఉన్నతాధికారుల ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళి ఆ విఆర్ఓ గ్రామ సర్వేయర్ ఫీల్డ్ మీద వెరిఫై చేస్తున్న సమయంలో ఫొటోస్ రూపంలో మాకు పై అధికారులకు తెలియజేయాల్సినటువంటి క్రమంలో వాళ్ళు ఆ ఫొటోస్ అనేటువంటిది తీసుకుంటున్న క్రమంలో మా యొక్క ఆడవాళ్ళ మీద ఫోటోలు తీస్తున్నారు అనేటువంటిది పదజాలంతో చల్లా శ్రీనివాస్ అండ్ ఆయన కొడుకులు తీవ్ర పదజాలంతో మా యొక్క గ్రామ సర్వేయర్ పైతే భౌతికంగా దాడి చేసేసి కొట్టి చొక్కా చించేసి అతన్ని హింస పెట్టారు.